గీతా గోవింద లాంటి బ్లాక్ బస్టర్, సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్, ద ఫ్యామిలీ స్టార్ తో డిజాస్టర్. దీంతో దర్శకుడు పరశురామ్ స్పీడ్ కు బ్రేక్స్ పడ్డాయి. రౌడీతో మూవీ చేసి 2 ఏళ్లు గడుస్తోంది. ఇంతకీ గీతా గోవిందం దర్శకుడు ఏం చేస్తున్నాడు? ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు బ్రేక్ ఇచ్చే హీరోనే లేడా? 2 ఏళ్ల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా ద ఫ్యామిలీ వన్ స్టార్ పేరుతో దర్శకుడు పరశురామ్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ దర్శకుడికి కష్టాలు మొదలయ్యాయి. ఆ మధ్య హీరో కార్తీతో సినిమా చేయబోతున్నాడు అంటూ బాగా ప్రచారం సాగింది. కట్ చేస్తే కార్తీ మరో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో మూవీ లాక్ చేసేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి పరశురామ్ పరిస్థితి ఏంటి అంటే, కార్తీ కోసం రెడీ చేసిన స్టోరీని ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించాలి అనుకుంటున్నాడట. ఇటీవలే కలిసి స్టోరీని నరేట్ చేశాడట. ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసి తొలిసారి మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పరశురామ్ మేకింగ్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. గీతా గోవిందం విడుదల వరకు పరశురామ్ హ్యూమన్ ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ స్టోరీలు రాశాడు. సర్కారు వారి పాటతో కమర్షియల్ దారి పట్టాడు. అదే దారిలో ఫ్యామిలీ స్టార్ వచ్చింది. మరి కళ్యాణ్ రామ్ తో పరశురామ్ ఎలాంటి మూవీ ప్లాన్ చేస్తున్నాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ మాత్రం సర్కారు వారి పాటలంటే మాస్ మసాలా మూవీని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడు అంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.